ఎవ్రీబడి, ఒక కొత్త సిరీస్ హిందీకి పాఠశాలలో మీ అందరికి స్వాగతం. హిందీ అంటేనే అబ్బో భయం, హిందీ అంటే చాలా డిఫికల్ట్ అంటారా? హిందీ సబ్జెక్ట్ ని ఒక ఈజీ వేలో ఎలా చదువుకోవాలి, దాంట్లో మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, అవన్నీ నేను చెప్తాను. కానీ ఈ రోజు సమాస్ తో మొదలు పెడదాం. హిందీ గ్రామర్ లో సమాస్ అంటేనే ఒక ఇంపార్టెంట్ వ్యాకరణ క్వశ్చన్. అండ్ సమాస్ లో టైప్స్ వచ్చేసి 6 టైప్స్ అన్నమాట. ఆ 6 టైప్స్ ఆఫ్ సమాస్ ఏంటి? తత్పురుష సమాస్, అవ్యయ భావ సమాస్, ద్విగుణీ సమాస్, ద్వంద్వ సమాస్, కర్మధారయ సమాస్ అండ్ బహువ్రీహి సమాస్. తత్పురుష సమాస్ ని కొంచెం పక్కన పెడదాం. ఫస్ట్ అయితే అవ్యయ భావ సమాస్ చూడండి. అవ్యయ భావ సమాస్ లో 2 వర్డ్స్ రిపీట్ అవుతాయి. కల్ కల్ 2 వర్డ్స్ రిపీట్ అవుతున్నాయి అండ్ మధ్యలో ఒక హైఫన్ ఉంటుంది. ఇక్కడ కూడా పల్ పల్ 2 వర్డ్స్ రిపీట్ అవుతున్నాయి, మధ్యలో ఒక హైఫన్ ఉంటుంది. దీన్ని మనం ద్వంద్వ సమాస్ తో కంపేర్ చేసి చూద్దాం, ఎందుకంటే దీస్ 2 ఆర్ క్వైట్ సిమిలర్. ఎలా? ఇక్కడ 2 వర్డ్స్ మధ్యలో హైఫన్ కూడా, కానీ 2 డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి ఇది ద్వంద్వ సమాస్. నెక్స్ట్ ద్విగు సమాస్ లో నంబర్ రావాలి. ఇప్పుడు త్రిశూల్, పంచతంత్ర అంటే పంచతంత్ర అంటే 5 గురించి చెప్పడం, త్రిశూల్ అంటే 3 గురించి చెప్పడం, ఒక సంఖ్య ఒక నంబర్ వస్తుంది కాబట్టి ఇది ద్విగు సమాస్ అన్నమాట. క్లియరా? నెక్స్ట్ కర్మధారయ సమాస్ అంటే ఒక అడ్జెక్టివ్ రావడం. అడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ వర్డ్, అంటే విశేషణ అంటారు కదా హిందీలో. సో ఇక్కడ చూడండి, మహా పురుష్, పురుష్ అంటే మ్యాన్, మహా అంటే గ్రేట్. ఆ పురుష్ ఎలా ఉన్నాడు? మహాన్, గ్రేట్ అన్నమాట. నీల్ గగన్, గగన్ అంటే స్కై, నీల్ అంటే ఏంటి? బ్లూ. సో స్కై ని డిస్క్రైబ్ చేస్తుంది ఈ నీల్ వర్డ్, బ్లూ కలర్. సో అది విశేషణ, అడ్జెక్టివ్, డిస్క్రైబింగ్ వర్డ్ అన్నమాట. సో ఇట్లాంటి వర్డ్స్ ఉన్నప్పుడు అది కర్మధారయ సమాస్. ఓకే, నెక్స్ట్ బహువ్రీహి సమాస్ లో ఇప్పుడు గాడ్ ఆర్ గాడెసెస్ పేర్లు ఉంటాయి కదా మనకు. ఇప్పుడు మనం లార్డ్ గణేశాన్ని ఏమంటాము? వక్రతుండ్, ఏక్ దంత్, లేకపోతే లార్డ్ శివాన్ని మనం త్రినేత్ర అంటాము. సో ఇట్లాంటి వర్డ్స్ ఉన్నప్పుడు అది బహువ్రీహి. లాస్ట్ లో కమింగ్ బ్యాక్ టు తత్పురుష్. తత్పురుష సమాస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కారక్, కారక్ అంటే ప్రిపోజిషన్స్, తా, కే, నే, సే ఇట్లాంటి వర్డ్స్ ఉన్నప్పుడు దాన్ని మనం తత్పురుష సమాస్ అంటాము. సో ఈ 6 టైప్స్ ఆఫ్ సమాస్ అయితే క్లియర్ కదా? ఇట్లాంటి హిందీ గ్రామర్ క్లాసెస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు నుంచి we will have హిందీ క్లాसेस, హిందీ గ్రామర్ క్లాसेस అండ్ హిందీ बिलीव मी చాలా ఈజీ. हिंदी बिल्कुल भी मुश्किल नहीं है बच्चों, मैं हूं ना, मिलके हम इसको आसान बनाएंगे.